సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, స్కూల్ బ్యాగ్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఒకప్పుడు దీనిపైన ఒక స్టోరీ కూడా చేశాను. పిల్లల స్కూల్ బ్యాగ్ అసలు ఎంత వెయిట్ ఉండాలి, ఇంకా కొంతమంది పిల్లల్ని చూడండి, మీరు చూసారో లేదో కానీ అసలు వాడు ఇలా వంగిపోతాడు, మొత్తం కిందకు వంగిపోతాడు. ఆ బ్యాగ్ విప్ మీద బ్యాగ్ బరువు ఇంత ఉంటుంది. వాడు ఎల్కేజీ అవుతున్నాడో తెలీదు, మరి 9th క్లాస్ చదువుతున్నాడో కూడా తెలియదు. వాడు ఇంతే ఉంటాడు. మళ్ళీ పాపం చేతిలో లంచ్ బ్యాగ్, వీపు మీద స్కూల్ బ్యాగ్. మరి ఎల్కేజీ పిల్లలకి అసలు ఆ బుక్స్ ఏంటి, నోట్ బుక్స్ అంటారు, టెక్స్ట్ బుక్స్ అంటారు, ఇంకేవో చాలా ఉంటాయి ఇంకా మెటీరియల్స్, అది ఇది అని చెప్పేసి ఇంత బరువు వేసిన ఒక బియ్యం బస్తా మోస్తున్నట్టు అనమాట. ఇంక వాళ్ళు అంటే దానివల్ల వాళ్ళ మానసికంగా కానీ, హెల్త్ పరంగా కానీ, శారీరక పరంగా కానీ ఎంత వాళ్ళు నలిగిపోతున్నారు పిల్లలు. అసలు ఒక్కసారి ఈరోజు మనము అసలు స్కూల్ బ్యాగ్ వెయిట్ ఎలా ఉండాలి, అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా కూడా నో బ్యాగ్లెస్ డే అని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ కూడా చూశాను. అసలు ఎన్ని స్కూల్స్ ఈ నో బ్యాగ్లెస్ డే అసలు చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారా? బ్యాగ్ లేకుండా స్కూల్కి రావాలంట వన్ డే. ఎక్కడుంది ఇది? అసలు ఏ స్కూల్ అనే ఇంప్లిమెంటేషన్ అవుతుందా ఇది? అంటే అసలు పిల్లల స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది అని అంటే ఫస్ట్ థింగ్ మనం ఆలోచిద్దాం. స్కూల్ బ్యాగ్ దాంట్లో ఏమేమి పెట్టుకుని వెళ్తారు పిల్లలు? ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, లెట్స్ థింక్ అబౌట్ ఇట్. దాంట్లో ద సో కాల్డ్ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, దాని తర్వాత ఫిజిక్స్ గ్రాఫ్ బుక్, దాని తర్వాత హ్యాండ్ రైటింగ్ బుక్స్, ఇవన్నీ కాక మళ్ళీ స్టేషనరీ, తర్వాత ఇంకో లంచ్ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో డబ్బా, వాటర్ బాటిల్, స్నాక్స్, నాప్కిన్, మళ్ళీ దీంతో పాటు పిఈ కిట్ కూడా కొంతమందికి ఉంటుంది. ఆ పిఈది అంతా కలిపేసి 3 బస్తాలన్నా ఉంటుంది కదా. ఫస్ట్ థింగ్ మనం ఆలోచించవలసింది ఎటువంటి ఇవన్నీ కంటెంట్ దట్ గోస్ ఇన్ టు ద బ్యాగ్, రైట్? దాని తర్వాత మనము బ్యాగ్ సైజ్ చూద్దాం. ఓకే, నేను మీకు ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను. ఇది మా చిన్న పిల్లలది, మా ఇంటి ఎదురుగా ఉంటారు చిన్న పిల్లలు ఇద్దరు. ఒకడేమో ఇప్పుడే వాడు కేజీ పాస్ అయ్యాడు, అండ్ ఇది వాళ్ళ అన్నది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాగ్ చూస్తే, మీరు ఈ బ్యాగ్స్ చూస్తే వెనకాల ఈ స్ట్రాప్స్ ఉన్నాయి కదండి. ఓకే, ఇది ఎర్గానమిక్ స్ట్రాప్ అంటాం. అంటే ఇది ఇప్పుడు ఇక్కడ సన్నగా ఉంది కదా, ఇవేంటి ఆ వెయిట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి షోల్డర్. సో మీరు బ్యాగ్ చూస్ చేసుకునేటప్పుడు ఇట్లా మంచి స్పాంజ్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నట్టు చూసుకోవాలి. సెకండ్ థింగ్, మనము ఇప్పుడు సైజ్ ఆఫ్ ద బ్యాగ్. ఈ బ్యాగ్ నేను చాలా మంది కేజీ పిల్లలు కూడా చూసాను. అదర్వైజ్ కేజీ బ్యాగ్ ఇంతే ఉండాలి. ఇలాంటి బ్యాగ్ కూడా చూసాం. సో ఇలాంటి బ్యాగ్ మన పిల్లలు వేసుకుని వెళ్ళారు అంటే ఫస్ట్ థింగ్, ఈ స్ట్రాప్ ఎక్కడుంది? ఈ స్ట్రాప్తో ఎక్కడుంటుంది? వాళ్ళ బమ్ మీదకి వస్తుంది ఈ బ్యాగ్. అంటే వాళ్ళు ఇట్లా వంగిపోతున్నారు కదా, ఆ బ్యాగ్ ఎక్కడో ఉంది, అది ఇట్లా వంగిపోతున్నారు. సో మనం ఈ స్ట్రాప్ టైట్ చేసి ఆ బ్యాగ్ వీపు మీదకి వచ్చేటట్టు ఉండాలి. వెళ్ళిపోకుండా పేరెంట్స్ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ద బ్యాగ్ ఈస్ ఆన్ ది బ్యాక్, నాట్ లోవర్ బ్యాక్. ఈ వీపు మీదకి వచ్చేటప్పటికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వెయిట్ వస్తుంది. స్పెసిఫిక్ గా నేను చెప్పేది, ఈ స్ట్రాప్స్ అనేది సన్నగా ఉంటే మాత్రము ఇక్కడ కమిలిపోతుంది పిల్లలకి. సో కొంచెం వైడ్ గా ఉండి బ్యాగ్ మన బాడీకి క్లోజ్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సైజ్ ఆఫ్ ద బ్యాగ్ చూద్దాం. సైజ్ ఆఫ్ ద బ్యాగ్ ఏంటి? పిల్లలు వేసుకున్నప్పుడు అది వీపు వరకే ఉండాలి, ఇంతవరకే ఉండాలి. కిందికి వచ్చింది సైజ్ ఆఫ్ ద బ్యాగ్, ఇక్కడి నుంచి కిందికి వెళ్ళింది అంటే ఆ బ్యాగ్ పెద్దగా అయిపోయింది. ఓకే, సో ఆ బ్యాగ్ మన వీపు మీద నుంచి ఆ బ్యాగ్ కిందికి వెళ్ళకూడదు, నడుము వరకే ఉండాలి. ఓకే, సో అది ధ్యాస పెట్టి పేరెంట్స్ ని సెలెక్ట్ చేయమని రిక్వెస్ట్. ఇప్పుడు ఇంకోటి, ఈ బ్యాగ్ లో ఇక్కడ మీద లెదర్ ఉంది, దీనిలో లేదు. ఇది అడిషనల్ వెయిట్ అవుతుంది, దీనికి అడిషనల్ వెయిట్ లేదు. రిచ్ కనబడుతుంది, మరి మంచిగా కనబడుతుంది, పిల్లలకి అవసరం ఉంటది. కాకపోతే చూస్తే వెయిట్ ఎక్కువైపోతుంది. ఇది మెల్లిగా వెయిట్ పెరుగుతూనే ఉంటది, తగ్గే క్వశ్చనే లేదు ఈ బ్యాగ్, రైట్? సో నెక్స్ట్ థింగ్ మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం బ్యాగ్ వెరైటీస్ చూసాము, వాట్ గోస్ ఇన్ టు ద బ్యాగ్ చూస్తున్నాము. ఇప్పుడు మనము పేరెంట్ గా అండ్ స్టూడెంట్ గా మనం ఏం చేయగలం? ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇట్
అసలు ఫిజికల్లీ ఏం టార్చర్ అవుతారు పిల్లలకి ఎక్కువ వెయిట్ అయితే ఎస్ అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ లెవెల్స్ ఆర్ అకార్డింగ్ టు అవర్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిబిఎస్ఈ ఎవరైనా చెప్పేది ఒక పిల్లవాడు ఆర్ పిల్ల వెయిట్ ఎంత ఉందో దానికి 10% to 20% బ్యాగ్ వెయిట్ ఉండాలి. అంటే 30 కిలోల వెయిట్ ఉన్న ఒక పిల్లవాడికి 3 కిలోలు మాత్రమే వాడు వెయిట్ బేర్ చేయాలి, దానికంటే ఎక్కువ కాదు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, 30 కిలోలు వెయిట్ ఉన్న పిల్లవాడు అట్లీస్ట్ 5 to 6 kgs బేర్ చేస్తున్నాడు. ఆబ్వియస్లీ వంగిపోతారు. ఆ వంగటం ఏంటి, వెనకాల ఉన్న మసిల్ స్ట్రెయిన్ అవుతున్నాయి, స్కెలిటల్ సిస్టమ్ స్ట్రెయిన్ అవుతుంది, హంచ్ వచ్చేస్తుంది, నర్వస్ సిస్టమ్ మీద స్ట్రెయిన్ పడుతుంది, స్పైన్ మీద స్ట్రెయిన్ పడుతుంది. అండ్ ఇంకోటి మీరు చూసారో లేదో, ఆ బ్యాగ్ బరువుకి సగం పిల్లలు నీరసం వచ్చేస్తుంది. అబ్బా స్కూల్కి వెళ్ళాలా, అంత మోసుకుని వెళ్ళాలి. ఓకే, ఇంటి దగ్గర ఏంటి, తల్లిదండ్రులు స్కూల్ బ్యాగ్ తెస్తారు, బస్సులోకి ఎక్కిస్తారు. అక్కడి నుంచి ఎవరు, నేనే మోసుకోవాలి కదా, ఎవ్వరు మోసేవాళ్ళు ఉండరు. నా క్లాస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందనుకోండి, నేను లిఫ్ట్ కూడా యూజ్ చేస్తాను. అంటే ఏంటి, ఆ బరువు నేను బస్సులో నుంచి దింపాలి, మొత్తం నడవాలి, స్టేర్ కేస్ ఎక్కాలి, క్లాస్ రూమ్కి వెళ్ళాలి, అప్పుడు కానీ నేను కింద పెట్టాలి. అంటే ఎంత ఎక్స్ట్రా స్ట్రెయిన్ వేస్తున్నాం. సో మెంటల్లీ ఐ మైట్ గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రెస్, యాంగ్జైటీ. మళ్ళీ ఒకటేమన్నా పుస్తకం మర్చిపోయాను అనుకో, బ్యాగ్ కింద వదలలేను, మళ్ళీ బ్యాగ్ వేసుకుని పైకి వెళ్ళాలి. మీరు చూసారో లేదో ఈ మధ్య ఒక చిన్న పాప 10 వాటర్ బాటిల్స్ పోగొట్టిందని అమ్మ ఒక ప్లాస్టిక్ కవర్ లో వాటర్ పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు నేను వాటర్ బాటిల్ మర్చిపోయానంటే ఇంత వెయిట్ వేసుకుని మళ్ళీ పైకి వెళ్ళాలి కదా. సో అది ఒక అడిషనల్ యాంగ్జైటీ, ఒకలాంటి స్ట్రెస్. సో మెంటలీ అండ్ ఫిజికలీ ఐఎమ్ ఎగ్జాస్టెడ్. ఫిజికల్లీ ఎస్, ఫస్ట్ ఆ హంచ్ వచ్చేసింది, మజిల్ పెయిన్, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి అన్ని తొందరగా వచ్చేసింది. సో ఇట్స్ నాట్. అంటే మేడం స్కూల్స్ కూడా టీచర్స్ డైలీ అన్ని బుక్స్ తెచ్చుకోమంటారు, అన్ని చెప్తారా? ఏదో టైం టేబుల్ ఉంటుంది కదా ఖచ్చితంగా, ఈ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే టైం టేబుల్ వేసుకుని ఉంటాం మనం కూడా. నేను కూడా చాలాసార్లు ఏంటంటే ఆ రోజు ఏముంటుందో ఆ బుక్సే, కానీ పిల్లలు ఏంటంటే వినరు. ఎందుకు ఎన్ని బుక్స్ పెట్టుకెళ్తున్నావు అంటే, ఇది కావాలి, అది కావాలి, ఆ బుక్ కావాలి, ఈ బుక్ కావాలి, అన్ని బుక్లు వేసుకుంటారు బ్యాగ్ లో మొత్తం. అంటే ఆ రోజు అవన్నీ తీయక, అందులో సగం బుక్స్ తీయరు అసలు, ఆ రోజు యూజ్ చెయ్యరు స్కూల్లో కూడా. కానీ ఎందుకు అన్ని బుక్స్ పట్టుకెళ్ళిపోవడం అంటే, ఇంకోటి ఏంటంటే బ్యాగ్లెస్ డే, మనం ఫస్ట్ నేను అన్నట్టుగానే. మరి బ్యాగ్లెస్ డే గురించి కూడా చెప్పండి ఒక్కసారి. అంటే ఈ 6 రోజుల్లో ఒక్క రోజైనా బ్యాగ్ లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ ఉందా అంటే? ఇప్పుడు ఫస్ట్ మనము బ్యాగ్లెస్ డే తర్వాత చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనము ఈ బుక్స్ అనేది ఏంటి చేయగలము అనేది. మీకు గుర్తుందా, రీసెంట్ గా మనం ఒక వీడియో కూడా చేసాము, పుస్తకాల కాస్ట్ పెరిగిపోయింది అని. ఓకే, సే సపోజ్ మై చైల్డ్ మూవ్ ఫ్రమ్ grade 5 to grade 6. నేను ఇంట్లో ఒక సెట్ ఆఫ్ బుక్స్ పెట్టేశాను అనుకోండి, టెక్స్ట్ బుక్స్, ద సో కాల్డ్ టెక్స్ట్ బుక్స్. ఇంట్లో ఒక సెట్ పెట్టాను, స్కూల్ది నేను స్కూల్లో వదిలేసి రమ్మన్నాను అనుకో, ఆ పెట్టుకోవడానికి వాళ్ళకి ప్లేస్ అక్కడ, వాళ్ళకి లాకర్ ఉందా, పిజన్ హోల్ ఉందా, ఏమీ లేదు కదా. క్యాన్ స్కూల్స్ ప్రొవైడ్ దెమ్? అప్పుడు స్కూల్ సెట్ స్కూల్లో ఉంటుంది, ఇంటి సెట్ ఇంట్లో. వర్స్ట్ కేస్ అండి, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇఫ్ స్కూల్స్ కెన్ డూ. ఇప్పుడు 6th లోకి వెళ్ళిన పిల్లలందరూ 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్ డొనేట్ చేయమంటే స్కూల్ కి డొనేట్ చేయలేరా? ప్రతి క్లాస్ కి ఒక బండిల్ గా 30 టెక్స్ట్ బుక్లు అరేంజ్ చేయగలరు కదా. అది అలాంటప్పుడు సబ్జెక్ట్ కి నేను ఒక బుక్ తీసుకెళ్తే సరిపోతుంది కదా. నేను టెక్స్ట్ బుక్ అక్కర్లేదు, వర్క్ బుక్ అక్కర్లేదు, పేజ్ నెంబర్లు చూసుకుని నేను ఇంటికి వచ్చి చేయాలి. వర్క్ బుక్ మోస్ట్ ఆఫ్ ద టైం హోంవర్కే ఉంటుంది, వెరీ రేర్లీ దే డూ ఇట్ దేర్. బట్ టీచర్ ఏంటి, తెచ్చావా లేదా, తెచ్చావా లేదా, ఓకే హోంవర్క్, ఈ పేజ్ నెంబర్ అది ఇంట్లో చేసుకునిరా. ఆ ఇంట్లో చేసుకుని రావటానికి నేను తీసుకురాక్కర్లేదు కదా. సో మనము స్కూల్లో ఒక సెట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ పెట్టి, ఇంట్లో మనం ఇంకో సెట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ పెట్టుకుని, నువ్వు కొత్తవో పాతవో నేను అవేమి టచ్ చేయట్లేదు, అప్పుడు ఏంటి మనకి ఆ టెక్స్ట్ బుక్ గోల్ అనేది తగ్గిపోతుంది. సో దిస్ కెన్ ఆల్సో ప్రమోట్ సంథింగ్. ఒక సబ్జెక్ట్కి ఒకటే పుస్తకం. ఓకే, దాని తర్వాత మీరు ఇందాక టైం టేబుల్ గురించి అన్నారు. నాకు రోజు ఇంగ్లీష్ మ్యాథ్స్ అయితే ఉంటుంది కదా, ఇంగ్లీష్ మ్యాథ్స్ సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది కదా. ఈ 3 కాక సైన్స్, సోషల్ ఇవన్నీ ఉన్నాయి.
దాంతో పాటు నాకు ఆర్ట్, పిఈ PT. అన్నీ ఉన్నాయి కదా. సో టైం టేబుల్ మనం ఇన్నోవేటివ్ గా క్రియేట్ చేయగలిగితే ప్రతిరోజు కొన్ని లెసన్స్ ఏమో అకాడమీ, కొన్ని ఏమో కోకరిక్యులర్. ఎస్ అప్పుడు నైస్ బ్లెండ్ ఆఫ్ టైం టేబుల్ వస్తుంది. అదొకటి అడ్వాంటేజ్. ఇప్పుడు పుస్తకాలు స్కూల్లో వదిలి రావాలంటే వాటి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఎస్ ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ద బుక్స్ ఇస్ హై. సో స్కూల్స్ హ్యావ్ టు ప్రొవైడ్ ఆల్ దోస్ థింగ్స్. నౌ వీ విల్ కమ్ టు బ్యాగ్లెస్. బ్యాగ్లెస్ డే. ఓకే, బ్యాగ్లెస్ డే అనేది ఇప్పుడు ఇండియాలో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ మన ఎన్ఈపిలో ఓకే కరికులం ఫ్రేమ్వర్క్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్లో ఎప్పటి నుంచో రాస్తుంది. అంటే ఏంటి, ఒక రోజు మీరు స్కూల్కి వస్తున్నారు, 6 రోజుల స్కూల్లో మనకి మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ 6 రోజులు. ఒక రోజు మీరు పుస్తకాలు తీసుకురావద్దు, మనం వెళ్ళి ఫార్మింగ్ చేద్దాం. ఓకే, మనం ఒక రోజు వెళ్ళి పెయింటింగ్ చేద్దాం, మనం ఒక రోజు వెళ్ళి కార్పెంటరీ చేద్దాం. ఓకే, లేదు రోజు ఇంగ్లీష్ మ్యాథ్స్ అయితే ఉండాలి, 2 పుస్తకాలు తీసురండి, 2 లెసన్స్ టీచ్ చేయండి, మిగతావన్నీ వేరే పనులు చేయించచ్చు కదా. అవి లైఫ్ స్కిల్స్ కదా. ఎస్ సో పుస్తకాలే ఉండక్కర్లేదు. ఇప్పుడు కొన్ని స్కూల్స్ టాబ్లెట్ కూడా ఇస్తున్నామండి మేము అంటున్నాం. ఓకే ఓకే, ఆ రోజు పుస్తకాలు వద్దు, రొట్టి టాబ్లెటే తీసుకురామని చెప్పు, అవ్వచ్చు కదా. ఆ పుస్తకాలు ఉండాలి, టాబ్లెట్ ఉండాలి, టీచర్ ఇన్నోవేటివ్ గాను చేయరు, ఇంకా దేనికి నేను స్కూల్కి వెళ్ళేది కదా. సో నాకు అనిపించేది గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ దట్ దే కెన్. పాలసీల్లో రాసి పెట్టి ఉంటున్నాయి, ఎస్ నేషనల్ లెవెల్లోనే పాలసీలు చేస్తున్నాయి. కాకపోతే స్కూల్స్ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ టు బి ఇన్నోవేటివ్. అందుకు నేను అంటున్నాను, ఫస్ట్ ఆ బ్యాగ్లోకి ఏం వెళ్తుంది పేరెంట్స్ చెక్ చేయాలి. టైం టేబుల్ ప్రకారం వాళ్ళు తీసుకెళ్ళట్లేదంటే క్వశ్చన్ ద స్కూల్. ఎందుకంటే పిల్లలు కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. అమ్మ తీసుకెళ్ళిపోతే టీచర్ నన్ను ఇన్సల్ట్ చేస్తుందేమో, నన్ను తిడుతుంది, నన్ను కొడుతుందేమో, నాకు పనిష్మెంట్ ఇస్తుందేమో, నా ఫ్రెండ్స్ నవ్వుతారేమో నన్ను చూసి, ఓ నువ్వు తీసుకురాలేదా, నేను రేపొద్దున అందరూ విల్ మేక్ ఫన్ ఆఫ్ మీ, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. అందుకని అన్నీ వేసుకుని వెళ్ళిపోతానంట. ఎస్పెషలీ ప్రైమరీ స్కూల్స్ చిల్డ్రన్. మిడిల్ స్కూల్ ఇంకా వర్స్ట్ చెప్పాలి అంటే. పెద్దోళ్ళు అంతకంటే తీసుకురారు, వాళ్ళు తీసుకురావాల్సింది తీసుకురారు, వీళ్ళు తీసుకెళ్ళవలసిన అవసరం లేనివి వీళ్ళు తీసుకెళ్తారు. సో పేరెంట్స్ ప్లీజ్ చెక్ టైం టేబుల్ ప్రకారం ఏముంది. స్కూల్స్కి రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఏంటి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది కొంచెం ఆలోచించండి. పుస్తకాలు అవైలబిలిటీ ఉన్నాయి, మనము ఉపయోగించుకోవట్లేదు అనిపిస్తుంది. అండ్ పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ బ్యాగ్ సైజు, ఆ బ్యాగ్లోకి ఏం వెళ్తున్నాయి, ఎంత బరువు ఉన్నాయి, మీరే మోయలేకపోతున్నారు. ఇంకా మొన్న ఒక పిల్లవాడు క్రికెట్ కిట్, పిఈ బ్యాగ్, లంచ్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్, బట్ ప్రాబబ్లీ అరౌండ్ 13-14 ఉంటాడు. పక్క చిక్కిపోయినాడు, ఆడెక్కడ పడిపోతాడు అన్నట్టుండింది. దట్స్ నాట్ హెల్ప్ఫుల్. ఎస్ దట్ ఈస్ నాట్ ఫిజికలీ, మెంటలీ ఇట్స్ అ టార్చర్. థ్యాంక్ యూ మా. అంటే పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి, నాట్ ఓన్లీ స్కూల్స్, పేరెంట్స్ కూడా మా పిల్లలు అసలు ఎంత బ్యాగ్ వెయిట్ ఎంత ఉంది ఒక్కసారి వెళ్ళి అదేమంటారు తూకం దగ్గరికి వెళ్ళి బ్యాగ్ వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చదివే పిల్లోడు బ్యాగ్ ఎంత వెయిట్ ఉంది, సెకండ్ క్లాస్ చదివే పాప బ్యాగ్ ఎంత వెయిట్ ఉంది, ఆ పిల్ల ఎంత ఉంది, బ్యాగ్ వెయిట్ ఎంత ఉంది. ఇంకోటి కూడా ఉందండి, హై స్కూల్ వాళ్ళకి ట్యూషన్ పుస్తకాలు కూడా ఉంటాయి కదా, సెపరేట్ అది. మళ్ళీ అది సెపరేట్. పాపం ఎక్కడికి వెళ్తారు పిల్లలు. పేరెంట్స్ షుడ్ నో మ్యామ్. పేరెంట్స్ కూడా కొంచెం తెలుసుకోవాలి బ్యాగ్ వెయిట్ ఎంత ఉంటుంది ఏంటి అని. దానివల్ల అయ్యో ఏంటంటే పాపం నేను ఎత్తుకుని తీసుకొస్తాను, వాడు స్కూల్లో మొయ్యాలమ్మా. మెంటల్లీ వాళ్ళు చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. ఐ మీన్ డాక్టర్స్ అడిగిన వాళ్ళకి కాన్స్టెంట్ గా మనం అంటున్నాం సింపుల్ థింగ్. వాళ్ళు స్కూల్లో చేసేది ఏంటి, ఒక చోట కూర్చోమంటారు అంతేనా, కీప్ యువర్ బ్యాగ్ స్ట్రైట్, సిట్ ఇన్ యువర్ చైర్. ఆ కాన్స్టెంట్ గా నేను కూర్చునే ఉండాలి. ఆ బెంచ్లు సరిగ్గా ఉండవు, ఇంత కంఫర్ట్ ఇవ్వవు, ఆ వెయిట్ కూడా ఉంది. అంటే నా స్కెలిటల్ సిస్టము, నా స్కెలిటల్ మసిల్స్, నా మస్క్యులర్స్ సిస్టము, నా జాయింట్స్ మీద కాన్స్టెంట్ ప్రెషర్ ఉంది కదా. సో ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అంటారు కదా, అమ్మ కాళ్ళు నొప్పి పుట్టింది, నాకు బ్యాక్ పెయిన్ గా ఉంది అనేది. వాళ్ళు ఏమి ఎగ్జాజరేట్ చేయట్లేదు. కొంతమంది పిల్లలు తీసుకోలేరు ఆ వెయిట్. సో పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేస్తే ప్లీజ్ బి కాన్షియస్. స్కూల్స్ ఎక్స్ట్రా సెట్ ఆఫ్ బుక్స్ ఉంచండి. ఉన్నాయి పుస్తకాలు లేక కాదు. సో ఓన్లీ ఏంటి ప్రీవియస్ ఇయర్ పిల్లల పుస్తకాలు ఉంటే ఏమీ ఇదైపోదు. వాళ్ళు రాశారు గీకారు అంటే కొంచెం ఇవాల్యుయేట్ చేసి చూసుకోండి. వై నాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.